ఎపిసోడ్ 19. గురువు ఎందుకు అవసరం? గురువు లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యమేనా? ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఆత్మ, బ్రహ్మం, మాయ, మహావాక్యాలు, ఆత్మసాక్షాత్కారం, జీవన్ముక్తి. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న. నేను పుస్తకాలు చదివి, వీడియోలు చూచి ఆత్మజ్ఞానం పొందలేనా? గురువు ఎందుకు అవసరం? అద్వైత వేదాంతం ఈ ప్రశ్నకు చాలా లోతైన సమాధానం ఇస్తుంది. గురువు అంటే ఎవరు? గురువు అంటే కేవలం ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తి కాదు, అద్భుతాలు చేసే వ్యక్తి కాదు, అనేక మంది శిష్యులు ఉన్న వ్యక్తి కూడా కాదు. అద్వైతం ప్రకారం శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకొని తాను కూడా ఆ సత్యంలో స్థిరపడిన వాడే నిజమైన గురువు. శాస్త్రం ఎందుకు సరిపోదు? ఉపనిషత్తులు సత్యాన్ని చెబుతాయి, కానీ వాటి అర్థం చాలా సూక్ష్మమైనది. అదే వాక్యాన్ని ఒకరు సరిగ్గా అర్థం చేసుకుంటారు, మరొకరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే శాస్త్రాన్ని సరిగ్గా తెరచి చూపించే వ్యక్తి గురువు. మ్యాప్ ఉదాహరణ. మీ చేతిలో ఒక నగరానికి సంబంధించిన మ్యాప్ ఉంది. మ్యాప్ నిజమే, కానీ దానిని ఎలా చదవాలో తెలియకపోతే దారి తప్పిపోవచ్చు. అప్పుడు ఆ ప్రాంతం తెలిసిన వ్యక్తి మీకు సరైన దారిని చూపిస్తాడు. అలాగనే శాస్త్రం మ్యాప్ లాంటిది. గురువు దాన్ని అర్థం చేయించే మార్గదర్శి. గురువు ఏమి ఇస్తాడు? గురువు కొత్త ఆత్మను ఇవ్వడు, మోక్షాన్ని చేతిలో పెట్టి ఇవ్వడు. ఆయన చేసే పని ఒక్కటే, మీ అజ్ఞానాన్ని తొలగించటం, మహావాక్యాల నిజమైన అర్థాన్ని చూపించటం. గురువు లేకుండా సాధ్యమేనా? అద్వైత వేదాంతం ప్రకారం అత్యంత అరుదైన సందర్భాలు మినహా గురువు మార్గదర్శకం అత్యంత అవసరం. ఎందుకంటే మన సమస్య జ్ఞానం లేకపోవడం మాత్రమే కాదు, తప్పు గుర్తింపు. ఆ తప్పు గుర్తింపును సరిచేయడానికి అనుభవజ్ఞుడైన గురువు అవసరం. గురువు అద్దం. మన ముఖాన్ని మనమే నేరుగా చూడలేం, అద్దం అవసరం. అలాగనే మన నిజస్వరూపాన్ని గురువు బోధ అనే అర్థంలో స్పష్టంగా గుర్తిస్తాం. ముగింపు. అయితే నిజమైన గురువును ఎలా గుర్తించాలి? ఎవరికైనా గురువు అని నమ్మారా? ఈ అత్యంత అవసరమైన విషయాన్ని తెలుసుకుందాం. నిజమైన గురువు ఎలా గుర్తించాలి? ఎవరినైనా గురువుగా అంగీకరించవచ్చా? అప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు ప్రపంచం వేలాది మంది గురువులుగా కనిపిస్తున్నారు. అందరూ తామే సత్యాన్ని బోధిస్తున్నామని చెబుతున్నారు. అయితే నిజమైన గురువును ఎలా గుర్తించాలి? బాహ్య ఆకర్షణతో నిర్ణయించవద్దు. ఒక వ్యక్తికి లక్షల మంది అనుచరులు ఉండొచ్చు, అద్భుతంగా మాట్లాడవచ్చు, అద్భుతాలు చేస్తున్నట్లు కనిపించవచ్చు. ఇవి నిజమైన గురువు అనే ప్రమాణాలు కావు. అద్వైత వేదాంతం వేరే ప్రమాణాన్ని చెబుతుంది. మొదటి లక్షణం శాస్త్రజ్ఞానం. నిజమైన గురువు తన అభిప్రాయాలను కాదు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత బోధించిన సత్యాన్ని బోధిస్తాడు. అతని మాట శాస్త్రానికి విరుద్ధంగా ఉండదు. రెండవ లక్షణం ఆత్మనిష్ట. గురువు కేవలం పుస్తకాల జ్ఞానం ఉన్నవాడు కాదు, తాను బోధిస్తున్న సత్యంలో తానే స్థిరంగా జీవిస్తాడు. అతని జీవితం అతని బోధకు సాక్ష్యంగా ఉంటుంది. మూడవ లక్షణం స్వార్థరాహిత్యం. నిజమైన గురువు శిష్యులను తనపై ఆధారపడేలా చేయడు, వారిని తమ నిజస్వరూపాన్ని తెలుసుకునే దిశగా నడిపిస్తాడు. అతని లక్ష్యం తన గొప్పతనం కాదు, శిష్యుని విముక్తి. దీపం ఉదాహరణ. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. మొదటి దీపం ఏమీ కోల్పోదు, రెండో దీపం ప్రకాశిస్తుంది. అలాగనే గురువు తన జ్ఞానాన్ని కోల్పోకుండా శిష్యుని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఈ ఒక ముఖ్యమైన జాగ్రత్త. అద్వైత వేదాంతం గురువును గౌరవించమని చెబుతుంది, కానీ వివేకాన్ని వదిలివేయమని ఎప్పుడూ చెప్పదు.
నిజమైన గురువు శిష్యుడిని ప్రశ్నించకుండా అందంగా నమ్మమని కాదు, శాస్త్రం ద్వారా సత్యాన్ని స్వయంగా గ్రహించేలా మార్గం చూపుతాడు. ముగింపు. అయితే గురువు ముఖ్యుడా లేక శాస్త్రమే ముఖ్యమా? ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? ఇప్పుడు ఒక అత్యంత సూక్ష్మమైన ప్రశ్న. గురువు లేకుండా శాస్త్రం సరిపోతుందా, లేక శాస్త్రం లేకుండా గురువు సరిపోతాడా? అద్వైత వేదాంతం చెప్పే సమాధానం రెండూ విడదీయరానివి. శాస్త్రం ప్రమాణం, అద్వైత వేదాంతములు ఉపనిషత్తులు పరమ ప్రమాణం. ఎందుకంటే ఆత్మను కళ్ళతో చూడలేం, మనస్సుతో ఊహించలేం, తర్కంతో పూర్తిగా తెలుసుకోలేము. అందుకే శాస్త్రమే ఆత్మసత్యాన్ని తెలియజేసే ప్రత్యేక ప్రమాణం. గురువు శాస్త్రానికి స్వరం. పుస్తకములో అక్షరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ అక్షరాల వెనుక ఉన్న సత్యాన్ని, సందేహాలను తొలగిస్తూ మన స్థాయికి తగ్గట్టు వివరించేది గురువు. అందుకనే గురువు కొత్త సత్యాన్ని చెప్పడు, శాస్త్రం చెప్పిన సత్యాన్నే స్పష్టంగా చూపిస్తాడు. తాళం చెవి ఉదాహరణ. ఒక గదిలో అపారమైన సంపద ఉంది. ఆ గది శాస్త్రం, దానికి తెరిచే తాళం చెవి గురువు. తాళం చెవి మాత్రమే ఉంటే గది ఉండదు, గది మాత్రమే ఉంటే లోపలికి వెళ్ళలేము. రెండూ కలిసినప్పుడే సంపద లభిస్తుంది. గురువు చెప్పేది నమ్మాలా. అద్వైత వేదాంతం అంధవిశ్వాసాన్ని బోధించదు. గురువు చెబుతాడు, శాస్త్రం దానికి ఆధారం చూపుతుంది. శిష్యుడు వింటాడు, ఆలోచిస్తాడు, సందేహాలు అడుగుతాడు, చివరికి స్వయంగా గ్రహిస్తాడు. నిజమైన గురువు లక్ష్యం. నిజమైన గురువు శిష్యుడు జీవితాంతం తనపై ఆధారపడాలని కోరుకోడు. ఆయన లక్ష్యం నీలోనే ఉన్న సత్యాన్ని నీవే తెలుసుకోవాలి అనే దిశగా నడిపించడం. అదే గురువు కరుణ. ముగింపు. అయితే శిష్యుడు గురువు దగ్గర ఎలా వెళ్ళాలి? ఏ మనస్తత్వంతో జ్ఞానాన్ని స్వీకరించాలి? ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది గురువు ఎందుకు అవసరం, నిజమైన గురువు లక్షణాలు. గురువు శాస్త్రం రెండు విడదీయరానివి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. గురువు గొప్పవాడైతే చాలు, లేక శిష్యుడు కూడా సిద్ధంగా ఉండాలా? అద్వైత వేదాంతం చెప్పే సమాధానం శిష్యుని అర్హత కూడా అంతే ముఖ్యమైనది. ఖాళీ పాత్ర. ఒక పాత్ర ఇప్పటికే నీటిలో నిండి ఉంటే దానిలో కొత్త నీరు పోయలేం. అలాగనే అహంకారం, నాకు అన్నీ తెలుసు అనే భావం, మొండితనం, వీటితో నిండిన మనస్సులో జ్ఞానం స్థిరపడదు. భగవద్గీత చెప్పిన మార్గం. భగవద్గీతలో ఒక గొప్ప ఉపదేశం ఉంది. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటే ప్రణిపాతము వినయముతో గురువును ఆశ్రయించడం, పరిప్రశ్న నిజమైన జిజ్ఞాసలతో ప్రశ్నించడం, సేవ కృతజ్ఞతతో అహంకార రహిత భావంతో సేవ చేయడం. ఈ మూడు కలిసి శిష్యుని మనస్సును జ్ఞానానికి సిద్ధం చేస్తాయి. ప్రశ్నలు అడగవచ్చా? ఖచ్చితంగా. అద్వైత వేదాంతం ప్రశ్నలను స్వాగతిస్తుంది, కానీ వాదించడానికి కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి. నిజమైన ప్రశ్న జ్ఞానానికి తలుపులు తెరుస్తుంది. విత్తనం ఉదాహరణ. మంచి విత్తనం ఉన్న నేల సిద్ధంగా లేకపోతే మొక్క పెరగదు. అలాగనే గొప్ప గురువు ఉన్న శిష్యుని మనసు సిద్ధంగా లేకపోతే జ్ఞానం వికసించదు. శిష్యుని గొప్ప లక్షణం, శిష్యుని గొప్ప గుణం అత్యధిక పాండిత్యం కాదు, ముముక్షత్వం. అంటే నాకు నిజంగా మోక్షమే కావాలి అనే తీవ్రమైన తపన. ఆ తపన ఉన్నవారికి గురుబోధ హృదయంలో స్థిరపడుతుంది. ముగింపు. అయితే గురువు చివరికి శిష్యునికి ఏమి ఇస్తాడు? గురు శిష్య సంబంధం యొక్క పరమ ఫలమేమిటి? ఈ చివరి భాగమైన ఎపిసోడ్ 19 భాగంలో తెలుసుకుందాం. గురు శిష్య సంబంధం యొక్క పరమ ఫలం ఏమిటి? గురువు చివరికి ఏమి ఇస్తాడు? ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది గురువు ఎందుకు అవసరం, నిజమైన గురువు లక్షణాలు. శాస్త్రం, గురువు రెండూ కలిసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. శిష్యునికి వినయం, జిజ్ఞాస, ముముక్షత్వం అవసరం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోని చివరి ప్రశ్న. గురువు చివరికి శిష్యునికి ఏమి ఇస్తాడు? గురువు ఏమీ ఇవ్వడు.
గురువు కొత్త ఆత్మను ఇవ్వడు, కొత్త బ్రహ్మాన్ని సృష్టించడు, మోక్షాన్ని బయట నుంచి తీసుకుని వచ్చి ఇవ్వడు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు నీలోనే ఉంది. గురువు ఏమి ఇస్తాడు? గురువు ఒక్కటి చెప్తాడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు. శిష్యుడు నేను శరీరాన్ని అనే భ్రమలో ఉంటాడు. గురువు శాస్త్రం ద్వారా నీవు శుద్ధ చైతన్య స్వరూపుడివి అని చూపిస్తాడు. సూర్యుడు మేఘాల ఉదాహరణ. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, కానీ మేఘాలు అతన్ని కప్పివేస్తాయి. మేఘాలు తొలగితే కొత్త సూర్యుడు పుట్టడు, ఇప్పటికే ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. అలాగనే ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. గురువు అజ్ఞానం అనే మేఘాన్ని తొలగిస్తాడు. గురువు చివరికి ఏమి చెబుతాడు? నిజమైన గురువు శిష్యుడిని తనపై శాశ్వతంగా ఆధారపడేలా చేయడు. చివరికి అతను చెప్పే మహాసందేశం నీవు వెతుకుతున్న సత్యం నీవే. ఇదే అద్వైత వేదాంతం యొక్క హృదయం. ఎపిసోడ్ 19 సారాంశం. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది గురువు శాస్త్రానికి జీవం పోసే మార్గదర్శి. నిజమైన గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. శిష్యుడికి వినయం, జిజ్ఞాస, ముముక్షత్వం అవసరం. గురువు కొత్తది ఇవ్వడు, ఎప్పటి నుంచో ఉన్న ఆత్మసత్యాన్ని చూపిస్తాడు. గురు శిష్య సంబంధం యొక్క పరమఫలం ఆత్మజ్ఞానం. తదుపరి ఎపిసోడ్ 20 సీజన్ 1 ముగింపు. అద్వైత వేదాంతం మొత్తం ప్రయాణం ఒకసారి తిరిగి చూద్దాం, ఆత్మ నుండి బ్రహ్మం వరకు. ఈ చివరి ఎపిసోడ్లో ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని ముఖ్యమైన అంశాలను అనుసంధానం చేస్తూ ఆత్మ, బ్రహ్మం, మాయ, కర్మ, మోక్షం, జీవన్ముక్తి, ఈ మొత్తం అద్వైత వేదాంత ప్రయాణాన్ని ఒక సంపూర్ణ దృశ్యంలా అర్థం చేసుకుందాం.